కలిశారండి బాబు సీఎం గారిని? బంగారాలా కలిసేవాడిని బాబు. పొద్దున్న మేము 9ంటికి వచ్చేవాడిని, ఆయన 11ంటికి ఎప్పటికి వచ్చాడు అనుకోండి. వచ్చి మీటింగ్లో ఉపన్యాసం చెప్పి ఏదో మంచి చెడ్లో 3 మందికి ఏదో చెప్పాడు. ఆయన పక్కన కొంతమంది ఉంటారు కదండి, నువ్వు ఇక్కడ కాదు అక్కడ తీసుకుపోయి ఒక గదిలో పెట్టండి నన్ను ఇంకో బాసుని. సరే అయిపోయింది ఆ గొడవ. మధ్యాహ్నం 4ంటికి అయిపోయిందండి. ఆ మట్టుకే మమ్మల్ని పిలిచాడండి. ఓ కమాండర్ ఉంటాడు కదండి, ఆయనకి కారులో ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ మట్టుకని కారులోకి వెళ్ళి కూర్చున్నాం. ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వస్తుంతో నేను ఎలాగా పొట్టట్టుకుని దండ పెట్టేసాను నా బాబు చంద్రబాబు నాయుడు గారు అని. ఆ మటుగా ఏంట్రా అని మళ్ళీ ఉదయించుకుని నన్ను లొంగ చేసి గిరగర తిప్పేశాడు నన్ను. ఆ మటుకని ఇంకా నీ సమస్య ఏంట్రా అన్నాడు. బాబా నా కొడుకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు విజయవాడ హాస్పిటల్లోనూ, ఇల్లు చూస్తే ఇల్లు లేదు, ఇది బాబా నా సమస్య అన్నాడు. అయితే హాస్పిటల్కి రేపు వెళ్ళి చూస్తాను నేను, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇల్లు లేదు అన్న, ఇల్లు కట్టనేంటి అన్నాడు. కట్టేమన్నాను. పాక్కడే అన్నీ అక్కడే ఉన్నాయి. ఇలా ఉంది. ఇంకోటి కొంత డ్రైనేజ్ పోయిందండి మా ఊళ్ళోను. ఆ డ్రైనేజ్ కూడా కదా చేయాలి బాబు అన్నాను. రోడ్డు పెద్ద రోడ్డు నుంచి తామరెడ్డి దేవ వెళ్ళాలి, అది కూడా చేసి పెట్టి బాబా అన్నాను నేను. ఈ 3 పనులు సక్కబెట్టానే చేయిస్తానన్నారు, అడిగానే చేస్తా అన్నారు. టీడీపీ అంటే ఇష్టమా, బాబు గారు అంటే అభిమానమా? నాకు బాబు గారు అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమే. ఉన్నదంతా ఉదే అది రోడ్డు అయినా అయ్యపోనే బాబా. కూడెట్టు చేయి నరకూడదు, తెలిసిందా? అనుకున్నావా చంద్రబాబు గారిని కలుస్తాను ఇట్లా మాట్లాడతానని అనుకున్నావా? ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అసలు ఎలా చూసావా నువ్వు నమ్మపా. మాకు సిద్ధాంతమును కాందేళ్ళంక సిద్ధాంతం కాందేళ్ళంక 78 సంవత్సరాలు పట్టించింది. ఇలాంటి రాజకీయంలోకి ఇలాంటి పెద్దోళ్ళు చూడు కలితం లేదు. ఉన్నవాడు చెప్తున్నా. ఈనాడు అవకాశం వచ్చింది నాకు, ఆయన కలిసేనా చూశాను, నాకు సంతోషం. ఇంకేంటి కావాలి చెయ్యమని. మీరు ఇప్పుడు ఇల్లు సమస్య ఒకటి చెప్పారు, ఇంకా రోడ్డు చెప్పారు, అవన్నీ చెప్పారు కదా, ఏమని చెప్పారు బాబు గారు? వెయ్యిస్తాను అన్నాడు. ఆ డ్రైనేజ్ తవ్వేస్తాడు, తర్వాత రోడ్డు కూడా వేయించాను అన్నాడు. ఆ 2 అలా చేస్తానని, ఈ 2 నాకు ఎలా చేసి పెడతాన్నారు. ఇల్లు లేదన్నా నీకు ఇల్లు కట్టి పెడతాను అన్నాడు. ఇంకా ఏంటి